ఈ భూములు కూడా లాక్కోవడానికి వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా పాస్బుక్ల మీద వీళ్ళ ఫోటోలు సీఎం ఫోటో వేసుకుంది. అది అమ్మాలన్నా కూడా దానికి యాక్ట్ 27/2023 అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చి యాక్ట్లో వీళ్ళు ఏదైనా దానికి ఏదైనా ఇష్యూ చేస్తే దానికి టైటిల్ రిజిస్టర్ అని ఒక అతను పెడుతున్నారు. పెట్టి ఆ ప్రాపర్టీ అమ్మాలంటే డిస్ప్యూట్ చేసేస్తే ఆ ప్రాపర్టీ అమ్మాలంటే కోర్టుకు కూడా పోకుండా అది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేట్లు పెట్టి వాళ్ళ భూములు ఉండే అంటే ఆస్తులు కూడా అమ్మకుండా చేయడం ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పాటలు నడవాలన్నా అందరూ ఆనందంగా ఉండాలన్నా మళ్ళీ టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతో అవసరం ఉంది. అలాగే ఏలూరు ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని గెలిపించడం కాదు, ఇది మిమ్మల్ని మీరు గెలిపించుకోవడం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో నిబంధనలను పాటిస్తూ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ ఈ పాస్బుక్లు ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మేమందరం కూడా చాలా వరకు మీ భూములు లాగేసుకుంటారు, పాస్బుక్లలో పాత సీఎం ఫోటో పెట్టుకోవడము ఎంత కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మేము అందరం కూడా చాలాసార్లు చెప్పాం. ఇవాళ పాస్బుక్లలో మన గవర్నమెంట్ ముద్ర ఉంది, అలాగే పాస్బుక్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంది, అలాగే మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఎంత మెజర్మెంట్తో పాటు ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు అన్నీ కూడా క్లియర్గా పాస్బుక్లో మెన్షన్ చేస్తున్నాం. అలాగే అప్పుడు తీసుకొని వచ్చే యాక్టు ఈ భూముల మీద తీసుకొని వచ్చిన యాక్ట్ కూడా సీఎం గారు వచ్చిన తక్షణమే దాన్ని రద్దు చేశారు. అదే రకంగా ఇవాళ పాస్బుక్లు కూడా రద్దు చేసి అందరికీ ఎవరెవరికి భూములు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికి కూడా మీ భూములు మీ సొంత భూములు ఎవరికి అర్హత లేకుండా ఇవాళ ఆ చట్టబద్ధత ఉండేట్లు ఈ పాస్బుక్ను చూస్తే మన భూమి మనకే ఉందనే నమ్మకం కలుగుతుంది అనేది ఈ పాస్బుక్ త్రూగా అవుతుందని కూడా మీ అందరికీ తెలుపుతూ మేము ఏం చెప్పామో ఆ రకంగానే ఇవాళ పనులు జరుగుతున్నాయి.